అందరికీ నమస్తే అండి. ఒక్కసారి వీడియో చూడండి. ఇప్పుడు మీరు చూశారు కదా, అమ్మవారి సాక్షిగా అంటూ దుర్గమ్మ తల్లి మీద ప్రమాణం చేస్తా జోగి రమేష్ గారు మనం మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఎప్పుడైనా సరే ఒక దేవుడిని మనం ఆరాధిస్తే ఆ దేవుడి మీద మనకు గౌరవం ఉంటుంది కదా బేసిక్గా. కానీ వాళ్ళ కూడా కొన్ని ఎలిగేషన్స్ చేసింది. మా ఇంట్లో నేను దీపారాధన చేసుకుంటాను, అలాగే అగరబత్తి వెలిగించుకుంటే శవాల దగ్గర వచ్చే కంపు వస్తూ ఉందని చెప్పేసి అన్న రోజున మనం ఎవరో కూడా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు, ఆ గొడవల్లో భాగంగా ఏదో అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నామే తప్ప ఇంకంతకుమించి ఏం లేదు. కానీ కట్ చేస్తే ఈరోజు ఒక వీడియో వైరల్ అవుతుంది. సో ఆ వీడియో ఏంటంటే ఇదే జోగి రమేష్ గారికి సంబంధించినటువంటి వైఫ్. ఇదిగో నేను మీకు చూపిస్తాను అండి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను నేను మీకు. ఇందాక దుర్గమ్మ తల్లి మీద ఆ విధంగా ఒట్లేసే ప్రయత్నం చేస్తున్నాడు కదా. సో ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో ఉంది ఏంటంటే జోగి రమేష్ గారి వైఫ్ ఉన్నారు కదా, ఆమె ప్రేయర్ చేస్తున్నారు జీసస్కి. అంటే నన్ను అడగొచ్చు, ఇక్కడ జీసస్కి ప్రేయర్ చేయడం తప్ప అంటే తప్పు కాదు, ఎవరైనా ఏ దేవుడైనా ప్రేయర్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇప్పుడు కూడా ఈ అంశంలో వీడియో చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మనం ఒక దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు మనం తప్పు చేయకపోతే ఆ దేవుడి మీద నేను నిజంగా తప్పు చేయలేదు, ఈ దేవుడి సమక్షంలో నేను ఇది చెప్పగలను అని చెప్పేసి చెప్పాలా. సో ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే ఆ ఆడపిల్ల ఎవరైతే ఆ మేఘన్ అనే అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి సంబంధించి ఫస్ట్ వీడియోలు బయటకు వచ్చినప్పుడు నన్ను ఈ విధంగా టార్గెట్ చేసినారు, శవాల దగ్గర వచ్చే కంపు వచ్చిందని చెప్పారు, నేను దీపారాధన చేసినా లేకపోతే కనుక ఈ అగరబత్తి వెలిగించిందని చెప్పేసి వారు చెప్పినారు అని చెప్పేసి ఆ అమ్మాయి అంటే మనం నమ్మలా. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఓ పక్కేమో ఒట్లు వేయడానికేమో కనకదుర్గమ్మ తల్లి మీద ఒట్లేస్తూ ఉన్నారు, అలాగే వీళ్ళు ప్రేయర్స్ అన్నీ కూడా జీసస్కి చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే రాజకీయంగా కోసమే మతాల్ని వాడుకునేటటువంటి రోజుల్లోకి వచ్చామనేది కనిపిస్తుందని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. సామాన్య జనం సైతం కూడా మనకు నచ్చినటువంటి దేవుడిని మనం ప్రేయర్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన టెంపుల్కి వెళ్ళవచ్చు, మనకు నచ్చినటువంటి చర్చికి పోవచ్చు కాదు అనట్లేదు. కానీ వేరే వాళ్ళ మత ఏదైతే ఆ మత గౌరవాన్ని ఉందో ఆ దేవుడి మీద ప్రేమ ఉందో దానికి సంబంధించి ఎవరైనా చూపిస్తే కనుక మళ్ళీ దాని మీద మాత్రం మనం పరుషమైనటువంటి పదజాలం ఉపయోగిస్తాం, క్రిటిసైజ్ చేస్తాం, శవాల కంపు అని చెప్పేసి అనేస్తాం. ఇది ఎంతవరకు సమంజసం జోగి రమేష్ గారు? ఇది కరెక్టేనా? స్వయంగా వాళ్ళ ఇంట్లో ఒక జీసస్కి సంబంధించినటువంటి ఒక సినిమా, ఒక మూవీ పెట్టుకొని ఆమె ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు జోగి రమేష్ గారి వైఫ్. సో ఈ సిచ్యువేషన్ ఇది అనమాట. మళ్ళీ చెప్తున్నా, జోగి రమేష్ గారు గత 5 సంవత్సరాలు ఆయన తీరు ఏదైతే ఉందో, ఆయన వ్యవహార శైలి ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్స్ ఏమో ఇవన్నీ మనకి బేసిక్గా మనం అంటాం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం మన దేశంలో. సో కర్మకి నుంచి ఎవరు తప్పించుకోలేరు, దాన్ని ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే అని చెప్తారు కదా. నాకైతే అదే అనిపిస్తూ ఉందన్నమాట. ఒక పక్క మతాలు కావచ్చు, ఒక పక్క కులాల నుంచి, ఒక పక్క వర్గాల నుంచి, ఒక పక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి వీడియోలు చూస్తూ ఉంటే ఏమైతుంది అసలు ఈయన మాట్లాడిన మాటలకి, ఈయన చేస్తున్నటువంటి చేతలకి, పైపెచ్చు ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇదనమాట. ఒకప్పుడు దుర్గాదేవి మీద ఒట్లు వేయడానికి వచ్చినాడు ఈయన, ప్రమాణాలు చేయడానికి వచ్చినాడు, ఏకంగా దీపాలు పట్టుకొని. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే దేవుళ్ళ మీద ఎప్పుడు కూడా ఒట్లేయద్దు. రెండోది, దేవుడి సమక్షంలో దీపాలు పెట్టేసి మేము ఎట్లా వేస్తామంటే కనుక ఇట్లా తిరగబడుతుంది అనమాట, లైఫ్ ఇట్లా తిరగబడుతుంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. సో జోగి రమేష్ గారిని కర్మ చాలా గట్టిగా కొడుతుంది, వెంటాడుతుందని చెప్పొచ్చు. మొత్తానికి అయితే మరి జోగి రమేష్ గారు చేసిన దానికి సంబంధించి వైసీపీ పార్టీ క్యాడర్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే ఒక పక్క మతాలు వచ్చినాయి, ఇంకో పక్క వాళ్ళ కోడలు వచ్చింది, అన్ని వీడియోలు బయటకు వచ్చినాయి. ఏకంగా జోగి రమేష్ గారి కొడుకే తను ఏంటనేది క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేసినాడు. ఇలాంటి సందర్భంలో మరి వైసీపీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మొన్నటి వరకు అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు, తిట్టినారు, పోస్టులు పెట్టినారు కదా, మరి వాళ్ళందరి దగ్గర నుంచి రియాక్షన్ ఎలా వస్తుందో చూడాలి.